నమస్కారం, నా పేరు గీత. వెల్కమ్ టు CJRTV. తాజా వార్తల విషయానికి వస్తే, ఏపీలో వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా విపక్ష పార్టీలైన టీడీపీ, బీజేపీ, జనసేన ఏకమయ్యాయి. ఎన్డీఏ కూటమిగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు 2 రోజులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాతో జరిపిన చర్చలు ఫలించడంతో ఇవాళ ఢిల్లీ నుంచి సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ఈ నేపథ్యంలో వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా తాజా పరిణామాలపై స్పందిస్తున్నారు. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్పై, జనసేన పార్టీపై నిత్యం విరుచుకుపడే వైసీపీ మంత్రి అంబటి రాంబాబు తాజా పొత్తులపై వ్యంగ్యంగా స్పందించారు. ముఖ్యంగా గతంలో పవన్ కళ్యాణ్ను సీఎం అంటూ అరిచిన కాపులు ఇప్పుడేమంటారని ఆయన ప్రశ్నించారు. కాపు సామాజిక వర్గాన్ని ఉద్దేశించి ఎక్స్లో మంత్రి అంబటి ఇవాళ ఓ పోస్టు పెట్టారు. ఇందులో ఆయన పవన్ కళ్యాణ్కు అండగా నిలుస్తున్న కాపుల్ని టార్గెట్ చేస్తూ పలు ప్రశ్నలు సంధించారు. సీఎం అని అరిచిన ఓ కాపులారా, సీఎం అంటే చీఫ్ మినిస్టరా, సీఎం అంటే సెంట్రల్ మినిస్టరా, సీఎం అంటే చంద్రబాబు మనిషా, సీఎం అంటే చీటింగ్ మనిషా అని అంబటి రాంబాబు వరుస ప్రశ్నలు సంధించారు. ఇన్నాళ్లు పవన్ కళ్యాణ్కు అండగా ఉంటూ వస్తున్న కాపులంతా ఇప్పుడు టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు నేపథ్యంలో ఏమని అర్థం చేసుకుంటున్నారని అంబటి వారిని ప్రశ్నించారు. దీనిపై ఎక్స్లో జనసైనికులు ఘాటుగానే స్పందిస్తున్నారు. మరొక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను. అంతవరకు సెలవు. CJRTVని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు.